హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ హర్షిని. వాళ్ళ వీడియో వచ్చేసి 3 క్రాస్ బెల్ట్ 3 రకాలుగా ఏ విధంగా కుట్టవచ్చు వీళ్ళకైతే చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా నోట్చుకొని వీళ్ళకైతే వెళ్దాం. ఫస్ట్ అయితే క్రాస్ బెల్ట్ తీసేసుకొని సింగిల్ పీస్ వచ్చింది కదా, సింగిల్ పీస్ని ఈ విధంగా సీదా మీద పెట్టేసుకోవాలి. లైనింగ్ సీదా మీద పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలి. చూస్తుంది కదా, ఈ విధంగా అయితే కుట్ట అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత కట్ చేసేయాలి దారాన్ని. ఇప్పుడు పై కుట్టు అనేది వేయాలన్నమాట. పై కుట్టు వచ్చేసి ఇక్కడ మనం లైనింగ్ వైపు వేయాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింటుంది అనమాట. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా మనం మళ్ళీ తిప్పినప్పుడు 2 కుట్లు అనేది ఫస్ట్ కుట్టు అనేది ఒరిజినల్ క్లాత్ మీద వేయకూడదు, లైనింగ్ క్లాత్ మీద అయితే వేయాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు పై కుట్టు అనేది వేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇలా క్రాస్ బెల్ట్ మీదనే పెట్టేసి కుట్ట అనేది వేసేసుకుంటాం. ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ సైడ్కు వేసేయాలి కుట్టు. ఓకేనా, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేయకండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్. ఓకేనా, ఇటు సైడ్ ఏమైనా దారాలు ఏమైనా వేసి ఉంటే అది కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పార్ట్ తీసేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ముందుకు పెట్టండి. క్రాస్ బెల్ట్ వచ్చేసాక ఇలా పెట్టేసి కుడుతున్నారు. షేప్ ఎలా ఉందో క్రాస్ బెల్ట్ షేప్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టినాయి కదా, మన కుట్టు కూడా అలానే వేయాలి. డాట్స్ వచ్చేసి ఫోల్డింగ్ చేయాలన్నమాట మనం ఈ విధంగా. ఓకేనా, ఇలాగా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని కుంటూ రావాలి. ఇలాగా ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసారు. చిప్స్ చూడండి ఏ విధంగా వచ్చిందనేసి చూసారు కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా కుట్టు వేసేసుకోవాలి. సెకండ్ క్రాస్ బెల్ట్ ఏ విధంగా కూడా చూపించండి. ఈ విధంగా జాయింట్ ఉంది కదా, జాయింట్ ఉన్న క్రాస్ బెల్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలాగ వీళ్ళు చూపించింది కదా, ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అంటే సీదా పెట్టుకోవాలన్నమాట. సీదా పెట్టుకోవాలి ఒక పార్ట్. తర్వాత లైనింగ్ పెట్టేసుకోవాలి. కింద వైపు ఇంకో పార్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ హాఫ్ పార్ట్ని కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళు చూపిస్తుంది కదా, ఇలాగ పెట్టేసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ముందుకు. ఓకేనా, క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలాగ కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒక క్లాత్ కూడా మిస్ అయినా కూడా మనకి అంత బాగుంది, మళ్ళీ కుట్టు విప్పాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్గా కూర్చోదు అనమాట. చూసారు కదా, ఇలా కింద వైపు డాట్స్ని కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటూ మనం కుడుతూ రావాలి ఈ విధంగా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్గా కమెంట్ చేయండి, వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా, కటింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి. ఇలా ఇప్పుడు లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసేయాలి ఇలాగా. ఇప్పుడు కింది క్లాత్ అనేసి ఇప్పుడు అది బ్లౌజ్ చేసుకొని మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉందనేసి కొలుచుకోవాలన్నమాట. ప్రతి బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఎంత అనేసి కొలుచుకోవాలి. చూడండి ఎక్స్ట్రా ఉంది కదా, ఇప్పుడు కుట్టు అనేది వేయాలి. ఇంకో కుట్టు వేసేసుకోవాలి. కాకపోతే అదే కుట్టు మీద కాకుండా కొంచెం పక్కనే వేయాలి. కుట్టు తీసేస్తే లోపలికి వేయాలి, ముందు వైపు మాత్రమే లోపలికి వేయాలి. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి ఆ కుట్టులోపే కలిపేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసారు. మళ్ళీ ఒకసారి క్లాత్ని కరెక్ట్ విధంగా కింద వైపు పెట్టేసి పై కుట్టు అనేది వేరే విధంగా క్రాస్ బెల్ట్కి కిందికి పెట్టేసిన తర్వాత క్లాత్ని ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఓకేనా, క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పైకి అటు ఇటు జరగదు అనమాట. ఇలా థ్రెడ్ని కట్ చేసేయాలి ఇలాగా. చూసారు కదా, ఏదైతే కుట్టు అనేది వేయాలి. నేను వేరే దారాన్ని అయితే వేసాను అనమాట. సేమ్ యాక్సిడ్ వేయలేదు మీకు కనిపించడానికి. ఎక్స్ట్రా ఉంది కదా, క్రాస్ బెల్ట్ని కట్ చేసాను అనమాట సైడ్కి. ఇప్పుడు మళ్ళీ అది కూడా తీసేసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఎక్కువనే ఉంది కాబట్టి కింద వైపు అది కట్ చేసేయాలన్నమాట. అలాగా ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్కువ కట్ చేయకండి, కొంచెం కట్ చేసి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు పైపింగ్ అనేది వేసేయాలన్నమాట. ఇదొక లుక్ అనమాట. క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఇక్కడ సైడ్కి ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి
శారీ క్లాత్ అనమాట. శారీలో ఉన్న క్లాత్ తీసేసుకున్నాను అనమాట. తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. డబల్ ఫోల్డింగ్ మీదనే వేయండి పైపింగ్. మీ దగ్గర థ్రెడ్ ఉంటే థ్రెడ్ పైపింగ్ వేసేయండి. నా దగ్గర థ్రెడ్ లేదు కాబట్టి ఇలాగ క్లాత్తోనే నార్మల్ పైపింగ్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలని. కుట్టు కూడా మనం చిన్నగా వేస్తేనే పైపింగ్ కూడా సన్నగా వస్తుంది. అదే లావుగా వేసామనుకోండి, కుట్టు కూడా వెడల్పు ఎక్కువ వేస్తే నాకు పైపింగ్ కూడా వెడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తూ రావాలి ఇలాగా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి ఇలాగా. ఓకేనా? కట్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ కూడా అవసరం కూడా థ్రెడ్ పైపింగ్ కూడా అవసరం లేదు మనకి. నార్మల్ పైపింగ్ చాలా అంటే చాలా ఉంది, బాగా వచ్చింది అనమాట. ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ హెమ్మింగ్ చేసుకుని లేదంటే ఒక కుట్టు వేయండి. నేను దారాన్ని ఎక్కించలేదు, వేరే దారం ఉంది కాబట్టి అలా వేసాను. సేమ్ ఇదే విధంగా ఇంకా క్లాత్ కూడా అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ ఏ విధంగా క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ తీసేసుకొని అలాగా సీదా మీద పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ అనమాట. ఆ షేప్ ఎలా ఉందో క్రాస్ బెల్ట్ షేప్ కుడుతూ రావాలన్నమాట. క్లాతెస్ని కరెక్ట్గా పట్టుకోండి, లేదంటే ఒకటి అంటే జారుతూ ఉంటుంది అనమాట. ఒకటి కిందికి కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది. జాగ్రత్తగా రెండింటిని కలిపి పట్టుకొని కుడుతూ రావాలి. లాస్ట్లో థ్రెడ్ని కట్ చేస్తారు ఈ విధంగా. ఇట్లా ఒక కుట్టదని వేసేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విధంగా ఫోల్డింగ్ చేయాలి. వీడియో చూపిస్తున్నది ఇలా ఫోల్డింగ్ చేసేసి కొంచెం గ్యాప్ వద్దండి, లేకపోతే పైన పార్ట్ కూడా కుట్ట అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా క్రాస్ బెల్ట్ని ఈ విధంగా క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళే విధంగా మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలనేసి. ఇలాగా లోపలికి వెళ్తుంది అనమాట పార్ట్ వచ్చేసి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ ఈ పట్టు బ్లౌజెస్కి అయితే ఇలా క్రాస్ బెల్ట్ ఇలా కుడితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ పీసులు లేస్తాయి కదా మనకి పోగులాగా, అవి లేకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్ వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ ఇది ఎలా ఉంటుందో క్రాస్ బెల్ట్ షేప్ అలానే కుట్టని వేసేసుకుంటూ రావాలి. రెండో మెథడ్లో కూడా మనం క్రాస్ బెల్ట్ని తిప్పేసాం కదా, ఆ క్రాస్ బెల్ట్ కూడా బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా పైపింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ వచ్చేసి. ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత కొలుచుకోవాలి. మీరు సపరేట్ వేసుకోకండి. చూడండి, అది కూడా తీసుకొని కొలుచుకున్నాను కదా, ఈ విధంగా అయితే కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత చూసారు కదా, ఇంకొక కుట్టు వేసేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట క్రాస్ బెల్ట్ వచ్చేసి. ఓకేనా? కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది అనమాట షేప్. క్రాస్ బెల్ట్ వచ్చేసి రెండు పార్ట్స్ని కుట్టండి. మీరు ఒక్కొక్క పార్ట్ సపరేట్ కుట్టకండి. ఇలా ఒక్క పార్ట్ కుట్టిన తర్వాత కుట్టేసిన తర్వాత ఇంకో పార్ట్ని కుట్టండి. ఓకేనా? అలా కుట్టిన తర్వాత రెండు పార్ట్ని కొలుచుకోవాలండి. మీకు చూపించడానికి ఒక పార్ట్ చూపిస్తున్నాను వీడియోలో వచ్చేసి. ఓకేనా? రెండు కుట్టుకోండి. కుట్టితేనే మనకు కరెక్ట్ సమానం అవసరం. తిప్పేసిన తర్వాత మనకి రావాలంటే కొంచెం మళ్ళీ కుట్లు విప్పాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేది. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి పీసులు అనేది లేవన్నమాట అస్సలు. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు పై కుట్ట అనేది వేయాలి ఈ విధంగా మధ్యలో. క్లాత్ కొంచెం జరగకుండా ఉంటుంది అనమాట. ఎక్కడున్న క్లాత్ అక్కడే కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది మనం ఈ కుట్ట అనేది వేస్తే పై కుట్టు. ఓకేనా?
వేసిన తర్వాత ఇప్పుడు సైడ్కి కింది వైపు కూడా ఒక కుట్టు అనేది వేయాలి కంపల్సరీ. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్లో థ్రెడ్ నెక్ పెట్టేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న ఇక్కడ క్రాస్ బెల్ట్కి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ ఎక్కడ కరెక్ట్గా అలా అనమాట. చూసారు కదా, 3 రకాల క్రాస్ బెల్ట్ ఏ విధంగా కుట్టాలో నేర్చేసుకున్నాం కదా. ఫాతిమా టైలరింగ్ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్.